సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. ప్రకాశం జిల్లాలో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 87.17% పోలింగ్ జరిగింది. 2019లో 86.96%తో పోలిస్తే దాదాపు 0.21% మాత్రమే స్వల్పంగా పెరిగింది. అయితే 2019లో వైసీపీకి 52.32% ఓట్లు రాగా ఉమ్మడి జిల్లాలో 8 సీట్లు గెలిచింది. టీడీపీ 42.47% ఓట్లతో 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా అదే స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఎవరికి లభిస్తుందనే ఆసక్తికరంగా మారింది. ఓటు వేసేందుకు మహిళలు, వృద్ధులు పోటీ పడడంతో అది ఎటు టర్న్ అయిందనే అంశం చర్చనీయాంశంగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019తో పోలిస్తే ఈసారి భారీగా ప్రకాశం జిల్లాలో ఓటు శాతం నమోదవటం పార్టీ వర్గాలను కూడా కలకలాన్ని రేపుతుంది. పెరిగిన ఓటు అటు అధికార పార్టీకి పాజిటివ్గా మారుతుందా లేక తెలుగుదేశం పార్టీని అందలం ఎక్కిస్తుందా అనేది ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం రాత్రి వరకు రాత్రి 12 గంటల సమయం వరకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నమోదైన పరిస్థితి. మొత్తం ఒంగోలు పార్లమెంటు పరిధిలో దాదాపు 87.17% పోలింగు నమోదైన పరిస్థితి. అయితే 2019 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం దాదాపు 86.96% ఓటింగ్ నమోదైన నేపథ్యంలో దాదాపు 0.5% మాత్రమే ప్రకాశం జిల్లాలో పెరిగిన పరిస్థితి. అయితే గతంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి 2019లో వైసీపీ 8 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం కూడా హోరాహోరీగా 2 పార్టీల మధ్య ఓటింగు జరిగినట్లు మాత్రం ప్రాథమిక అంచనాలు తెలుస్తున్నాయి. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పార్లమెంటు పరిధిలో 16,06,832 మంది ఓటర్లు ఉండగా వారిలో 14,01,614 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా అటు మహిళలు, వృద్ధులు ఓటర్లుగా ఉన్న కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. దాదాపు 6 గంటల ప్రాంతం నుంచి కూడా 11 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అటు మహిళలతో పాటు వృద్ధులు కూడా పోటీలు పడ్డ పరిస్థితి. అయితే మధ్యాహ్నం సమయంలో కొంత పోలింగ్ నెమ్మదించినప్పటికీ తిరిగి 3 గంటల సమయం నుంచి మాత్రం మళ్ళీ హోరెత్తుకుంది. దాదాపు అటు మార్కాపురం, కనిగిరి, దర్శి, ఒంగోలు ప్రాంతాల్లో దాదాపు 11 గంటల వరకు కూడా పోలింగు నమోదైన నేపథ్యంలో గత ఎన్నికల సీజన్తో పోలిస్తే ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైన పరిస్థితి. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే 2019లో 86.96% ఓటింగ్ నమోదు కాగా దాంట్లో వైసీపీ ఓటింగ్ సంబంధించి 52.32% వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి 42.47% 2019లో నమోదైన పరిస్థితి. అయితే ఆ సమయంలో ఆ ఓటింగ్తో దాదాపు జిల్లాకు సంబంధించి పశ్చిమ ప్రాంతం మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో తూర్పు ప్రాంతం ఏదైతే కొండేపి, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయో ఈసారి కూడా దాదాపు సేమ్ గత 2019 సీజన్తో పోలిస్తే 0.5% వరకు ఓటింగ్ పెరిగినట్లు తెలుస్తుంది. మొత్తం ఈసారికి సంబంధించి ఒంగోలు పార్లమెంటు పరిధిలో 16,06,832 ఓట్లు ఉండగా దాదాపు 14,01,614 ఓట్లు పోలైన పరిస్థితి. ఒంగోలు నగరానికి సంబంధించి ప్రధానంగా అటు ముస్లిం, యాదవ, కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లతో పాటు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు కూడా ఉన్న నేపథ్యంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎవరిని ప్రభావితం చేస్తాయనే లెక్కలు మాత్రం ప్రస్తుతం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. మొత్తం ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి కూడా హోరాహోరీగా పోరు జరిగినట్లుగా మాత్రం ప్రాథమికంగా అంచనాలు వేస్తున్న పరిస్థితి. ఎవరికి వారే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటు వైసీపీకి సంబంధించి కూడా ఎవరికి వారే నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తమ ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఓటింగ్ శాతం భారీగా నమోదైన నేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందనేది మాత్రం తేలాల్సిన పరిస్థితి. మరోవైపు కొండేపి నియోజకవర్గానికి సంబంధించి కూడా 2,39,609 ఓట్లు ఉండగా ఇక్కడ 2,11,350 ఓట్లు పోలైన పరిస్థితి. వారిలో మహిళలకు సంబంధించి 1,06,000
174 ఓట్లు, పురుషులకు సంబంధించి 1,05,174 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఇక్కడ కూడా దాదాపు 88.21% పోలింగ్ నమోదైన నేపథ్యంలో గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొండేపి స్థానాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఈసారి మాత్రం అక్కడ మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీలో ఉన్న నేపథ్యంలో గత 2 సార్లు అదే స్థానం నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామికి ఆయన కూడా హోరాహోరీగా పోటీ నడిచినట్లుగా మాత్రం తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా లేక ఇక్కడ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 2,14,608 ఓట్లు ఉండగా ఇక్కడ 1,87,952 ఓట్లు పోలయ్యాయి. మహిళల ఓట్లు 92,750, అదేవిధంగా పురుషులు 95,195 ఓట్లు పోలైన నేపథ్యంలో ఇక్కడ కూడా ఓటింగ్ శాతం 87.58గా నమోదైంది. కెమెరామెన్ నారాజ్తో సురేష్.